ఆ ప్రభుత్వం తన పన్నుల్ని విస్మరించి ప్రభుత్వ రంగం నుంచి వ్యాపారం ఎందుకు అసలు నీకు? రోడ్లు వేయడం చేత కాదు నీకు, న్యాయం అందించడం చేత కాదు నీకు, నీళ్లు అందించడం చేత కాదు నీకు, విద్య ఆరోగ్యం అందించడం చేత కాదు నీకు, పరిశ్రమలు నడుపుతావా, వ్యాపారం చేస్తావా? నీకు ఎందుకు వ్యాపారం? ప్రైవేట్ రంగం అంతా కూడా మార్కెట్లోకి వస్తే సంపద అంతా కూడా వాళ్ళే కొట్టుకుపోతారు. విదేశీ పెట్టుబడులు మన దగ్గర పెడితే ఆదాయం మొత్తం కూడా ఏదో అరాకుర ట్యాక్స్ మిగతాదంతా విదేశాలకు తరలిపోద్ది అని జేపీ గారు. ఈ సినిమా గతంలో చూసాం మనం. 1991 నుంచి అలా జరిగింది. వాస్తవం చూస్తే సరిపోతుంది. 91కి ముందు దేశం ఎట్లా ఉంది, 91 తర్వాత ఎట్లా ఉంది? వీళ్ళంతా దేశద్రోహుల, ప్రజల మనసులు చెడగొట్టాం కాబట్టి. ఆర్థిక సంక్షోభం అంటే అసలు ఏం సంక్షోభం అండి? అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ లేవా, మనకు ఆదాయం లేదా, ప్రైవేటైజేషన్ అప్పటికి లేదా, ట్యాక్సెస్ కలెక్ట్ అవ్వట్లేదా, అంటే ఎట్లా? ఒకటి, ఆదాయాన్ని మించి ఖర్చు ఎక్కువైపోయి భారం విరిగే పరిస్థితి వచ్చింది, నడ్డి విరిగే పరిస్థితి వచ్చింది, అప్పుల భారం పెరిగి. 2, మీకు విదేశీ మారక ద్రవ్యం లేక, డాలర్ లేక దిగుమతులు పూర్తిగా క్షీణించి ఇక రేపు పొద్దున చమురుకునే అవకాశం లేదు. మనకు కార్లు నడవవు. ఇంపోర్ట్, మన కోకింగ్ కోల్ కావాలంటే స్టీల్ ప్లాంట్కి ఇంపోర్టింగ్ లేదు. ఫెర్టిలైజర్ కావాలంటే పొలాలకి ఫెర్టిలైజర్ చాలా ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చేది. డబ్బులు లేవు. అంటే ఎక్స్పోర్ట్స్ లేవని అర్థం కదా సార్ మీరు చెప్పి? అంటే మన దగ్గర డాలర్ లేవు. డాలర్ రావాలి అంటే మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేయగలగాలి. ఆ దేశాలు పెట్టుబడులన్నా పెట్టాలి. లేకపోతే వాళ్ళు మన మీద నమ్మకంతో రేపు పొద్దున తిరిగి వస్తాయని నమ్మకంతో రుణాలనే ఇవ్వాలి. లేకపోతే మన దేశంలో ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు పెట్టుబడులను పెట్టాలి. ఏదో రూపంలో కావాలి. ఏమీ లేకుండా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఇక దేశం పతనమైపోయింది. అలాగే బ్యాంకింగ్ ఉందనుకోండి, ఎడాపెడ అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు అప్పుడు ఇప్పుడు కూడాను. ఈనాడు క్రమశిక్షణ ఉండింది ముఖ్యంగా గత 10 ఏళ్లుగా. అదివరకు లేదు. ఇష్టం వచ్చినట్టుగా కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవటం, ఆ డబ్బులు ఎగ్గొట్టేయటం, లేకపోతే దోచేసుకోవటం. బ్యాంకులు మూతపడిపోయినాయి. బ్యాంకులకు పరిస్థితి ఖాయిలో పడిపోయినాయి. కాబట్టి ఆర్థిక రంగం కుదేలైపోయింది. ఇక పెట్టుబడి పెట్టేవాళ్ళు లేడు, ఉత్పత్తి తగ్గిపోతుంది. అంటే బ్యాంకుల్ని ప్రైవేటైజేషన్ చేయడం అనేది మంచిదే అంటారా? ఏం చెప్తారు జేపీ గారు? అంటే ఆ రోజుల్లో ఓన్లీ పబ్లిక్ సెక్టార్ అంటే ఇప్పుడు గవర్నమెంటే చేస్తుంది, గవర్నమెంటే ఆ కార్పొరేషన్లను మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు కూడా పబ్లిక్ సెక్టరే. కానీ ఇప్పుడు ప్రభుత్వం తన పని తాను చేయాలి. గుర్రం పని గుర్రం చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. ప్రభుత్వాన్ని మానవ సమాజం ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పంటే, మనం సొంతంగా చేసుకోలేని పనులు, ఉమ్మడిగా అవసరమైన పనులు, ఇంకెవరో మార్గం లేదు. సొంతంగా చేసుకునే పనులు అయితే సొంతంగా చేసుకుంటాం, లేకపోతే మార్కెట్లో కొనుక్కుంటాం. కానీ ఉమ్మడిగా కావాల్సిన పనులు ఉన్నాయి. అది ప్రభుత్వం తప్ప ఇంకెవరు చేయడానికి లేదు. కాబట్టి ఉమ్మడిగా మనకు జరగాల్సిన పనులు, జరగకపోతే జీవితం నరకం. అది జరగడానికి వేరే మార్గం లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ ప్రభుత్వం తన పనుల్ని విస్మరించి ప్రభుత్వ రంగం ఎందుకు, వ్యాపారం ఎందుకు అసలు నీకు? రోడ్లు వేయడం చేత కాదు నీకు, న్యాయం అందించడం చేత కాదు నీకు, నీళ్లు అందించడం చేత కాదు నీకు, శాంతి భద్రతలను కాపాడడం చేత కాదు నీకు, విద్య ఆరోగ్యం అందించడం చేత కాదు నీకు, పరిశ్రమలు నడుపుతావా, వ్యాపారం చేస్తావా? నీకు ఎందుకు వ్యాపారం? నీ చేయాల్సిన పని చేయక ముందు అసలు నీ పని ఉమ్మడి సౌకర్యాలు అందించడం. కాబట్టి ప్రభుత్వం తను చేయాల్సిన పని సమర్థంగా చేయాలి. తను చేయాల్సిన పని ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యే ఈ దేశంలో అనవసరంగా మిగతా వాటిలో వేళ్ళు పెట్టింది. మీరు నేను చేసే పనులు వేళ్ళు పెట్టింది. నీకెందుకు సిమెంట్ ఉత్పత్తి? నీకెందుకు? సిమెంట్ ఉత్పత్తి మార్కెట్లో చేస్తారు. ఇవాళ ఏం జరుగుతుంది? సిమెంట్ ఉత్పత్తి మార్కెట్ చేస్తుంది, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంది. స్టీల్ ఉత్పత్తి మార్కెట్ చేస్తుంది, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంది. ఆనాడు అన్ని మేనే చేస్తా ఉన్నాడు. మోడర్న్ బ్రెడ్ ఆర్డర్ చేస్తా అన్నాడు. నీకెందుకయ్యా? ప్రభుత్వ రంగం అంటే ఏదో ప్రజల రంగం అనుకున్నారు. ప్రజల రంగం అది పాడు కాదు. ప్రభుత్వ రంగం అంటే ప్రభుత్వంలో ఉన్న నాయకుల వినాయకుల ప్రైవేట్ రంగం. వాడి కోసం మన డబ్బుతో అత్తసం అల్లుడు చేసినట్టుగా నాశనం చేసి పెట్టాను. వాడు చేసిన పని చేయరా. అప్పుడు చెట్లు ఇప్పుడు చెట్టు. సరే, అంటే ఇక్కడ ఇండస్ట్రీ స్వేచ్ఛ లేకపోతే ప్రైవేట్ రంగ స్వేచ్ఛ అంటే ఏం సార్? అంటే ఏం స్వేచ్ఛ కావాలంటే కంపెనీ పెట్టుకుంటాం, కంపెనీ నడుపుతాం. ప్రభుత్వం అంటే అంతకుముందు స్వేచ్ఛ లేదా? 1990 ప్రభుత్వం దేవుడు కాదు. ప్రభుత్వం దేవతల సృష్టి కాదు. పూర్వకాలం రాజు దైవాంశ సంభూతుడు, రాజు దేవుడి ప్రతిరూపం అంటున్నాం కాదు. ప్రభుత్వం మనుషులు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? మనకు కావాల్సిన అవసరాల కోసం. అంతేగాని వాడు ఇష్టం వచ్చిన పని కోసం. వాడిని పోషిస్తుంది ఎవరు? మనం. మన డబ్బులతో పోషిస్తున్నాం, మన పన్నుల డబ్బులతో. ఒక చిన్న ఆలోచించండి. మీ చేతుల్లో 100 రూపాయలు ఉన్నాయి. మీరు అబ్బాయికి మంచి చొక్కా కొనాలనుకున్నారు. మార్కెట్కి వెళ్ళి మన అబ్బాయికి ఏ చొక్కా నచ్చుతుంది, ఇది బాగుందా, అది బాగుందా, నాణ్యత ఏమిటి, మన్నిక ఏమిటి, ఎంతకాలం ఉంటుంది, అవన్నీ ఆలోచించి మీరు జాగ్రత్తగా 100 రూపాయలు విలువ కొనుక్కుంటారు. అంతే కదా? ఇదే ఈ 100 రూపాయలు ఇంకోటికి ఇచ్చి
నువ్వు నిర్ణయం చేయరా నీ ఇష్టం వచ్చినట్టుగా అన్నాను అనుకోండి, వాడు చేస్తాడు అట్లాగా. మన డబ్బులు మన చేతుల్లో డబ్బులు మనం ఖర్చు పెట్టకుండా ప్రభుత్వానికి ఇచ్చేసి నువ్వు చెయ్యి అని చెప్పంటే వాడు చేస్తాడా మన కోసం? ఏం చేశాడు? శటకోపం పెట్టాడు. ప్రభుత్వ రంగం అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రైవేట్ రంగం అంటే కారణం అది. ఎందుకంటే వాడు సొంతంగా చేసుకున్నాడు, మనం ఎత్తిన శటకోపం పెట్టాడు ప్రభుత్వాన్ని పేరుతో. ప్రభుత్వం పరిమితంగా చేయాలి, ప్రభుత్వం తప్ప గత్యంతరం లేని పనులు చేయాలి. ఉదాహరణకి శాంతి భద్రతలను కాపాడాలి, నేరం జరిగితే పరిశోధించాలి, మనకి ప్రమాదం అంటే రక్షణ ఇవ్వాలి, కోర్టుల్లో న్యాయం ఇవ్వాలి, పిల్లలకి మంచి విద్య అందించాలి, మనకి మంచి ఆరోగ్యం అందించాలి. వేరే మార్గం లేదు. అక్కడ ప్రభుత్వం పాల్గొవాలి. అది విఫలమైపోయి మీరు చేయాల్సిన పనులు, మీరు తప్ప గతి లేని పనులు మీరు చేయకుండా ఇంకొకటి సమర్థంగా చేసే పనులు మీరు వీళ్ళు పెట్టి వాడిని నాశనం చేస్తే ఎట్లాగా? మీకెందుకు అది? అందుకంటే విఫలమైపోయినాం. బ్రెడ్ ప్రభుత్వం ఉత్పత్తి చేయాలండి, మోడర్న్ బ్రెడ్ కంపెనీ ప్రభుత్వం చేతుల్లో ఉండాలండి. మార్కెట్లో 100 రకాల బ్రెడ్లు మీరు తింటారు, స్వీట్లు ప్రభుత్వం తయారు చేయాలండి. ఇష్టం వచ్చిన స్వీట్లు మీరు కొంటారు, తింటారు, మీ ఇష్టం అది.